యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యోబు గారి జీవితం మనందరికి తెలుసు. మరి యోబు గారు ఆయా దినాలలో గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. మరి ఒక దినములోనే యోబు గారు జీవితంలో సమస్తము కోల్పోయాడు. అతనుకున్న ఆస్తి అవన్నీ కూడా మొదటి అధ్యాయంలో రాస్తున్నాయి. అతనికి ఎంత ఆస్తి ఉందంటే, మరి ఇప్పుడంటే డబ్బులు ఆస్తిగా చూసేవాళ్ళు, కానీ అప్పుడు ఎంత సంపద ఉంటే, అంటే వ్యవసాయం గాని పశు సంపద గాని వీటిని ఆస్తిగా చూసేవాళ్ళు. ఆ దినాల్లో యోబు చాలా ధనవంతుడని ఇక్కడ రాయబడి ఉంది. ఒక్క దినములోనే తన కుమారులు గాని సమస్తం కోల్పోయాడు. భార్య అతను మాత్రమే ఉన్నారు. అప్పుడు యోబు గారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే 21వ వచనం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వెలిచితిని, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. మనం భూమి మీదకి వచ్చాం, తర్వాత మన ఆయుష్కాలం ముగుస్తుంది, మనం ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఇంతేనా జీవితం అంటే? ఇంతేనా? ఈ భూలోకంలోకి వచ్చాం, వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం. ఈ భూలోకానికి వచ్చాము, ఏదో కొంతకాలం దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో జీవిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇదేనా? చూడండి, యోబు గారి గురించి చక్కని మాట ఒక మాట రాసి ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కలవాడని మీరు తెలుసుకొని ఆగండి. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఎప్పుడు యోబు గారి గురించి రాయబడి ఉంది? ఎప్పుడు యోబు గారి గురించి యాకోబు గారి పత్రికలో రాస్తున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోబు గారి గురించి? యోబు గారు ఈ లోకంలో ఎలా జీవించాడు అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఈరోజు ఉంటాం, రేపు ఉండకపోవచ్చు, కానీ మనం విడిచి వెళ్ళిన మన ప్రవర్తన జ్ఞాపకం వస్తుంది, మనం నడిచిన నడత జ్ఞాపకం వస్తుంది, మనం చేసిన క్రియలే జ్ఞాపకం వస్తాయి, అవే రాయబడతాయి. యోబు గారికి కొత్త నిబంధనకి ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది? ఎన్నో సంవత్సరాలు తేడా ఉంది. మరి అలాంటి యోబు గారి గురించి ఇక్కడ యాకోబు గారు ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, అతడు ఎంతో సహనపరుడు, అతడు ఎంతో జాలి కలిగిన వాడు, అతడు ఎంతో ఓర్పు కలిగిన వాడు. యోబు గారు ఏదో వచ్చారు, పుట్టారు, కొంతకాలం జీవించారు, చనిపోయి ఉండొచ్చు, కానీ యోబు గారి గురించి ఏం రాయబడుతుంది ఇక్కడ? ఆయన నడిచిన నడత రాయబడుతుంది, ఆయన క్రియలు రాయబడుతున్నాయి. యోబు గారి గురించే కాదు, మన క్రియలు కూడా రాయబడతాయి, మన నడత కూడా దేవుడు చూస్తున్నాడు, మన ప్రవర్తన కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకని ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం, ప్రభునందు వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదు, వారి క్రియలు వారి వెంట పోవునని నీ వెంట నా వెంట ఏమీ రావు. మనం కట్టుకున్న ఏ విలువైనవి ధరించిన ఏమీ రావు. మనతో ఏమైనా వస్తాయా? మరి ఉన్నత కుటుంబంలో పుట్టిన, కటిక భేద స్థితిలో పుట్టిన ఎవరి వెంట ఏమీ రావు. ఎవరు ఏమి పట్టుకెళ్ళలేదు, పట్టుకెళ్ళిన దాఖలాలు కూడా లేవు. కానీ ఏం వస్తాయి నీ వెంట నా వెంట?
మన క్రియలే వస్తాయి. యోబు గారి గురించి యాకోబు పత్రికలో రాయబడటానికి గల కారణం ఏంటంటే యోబు గారి యొక్క క్రియలు రాస్తున్నాడు. యోబు గారు ఎలాంటి వారంట? జాలి కలిగిన వాడు, ఎంతో జాలి గలవాడు, ఎంతో జాలి కలిగిన వాడు, సహించిన వాడు. కాబట్టి యోబు గారే కాదు కానీ మన జీవితంలో నుంచి కూడా ప్రభు చూస్తున్నాడు. అదే మన క్రియలు ఎలా ఉన్నాయి, మన నడత ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది. మనం ఈ రోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. ఈ భూమి మీద మనం ఏం విడిచిపెట్టి వెళ్తాం? మన ముందు తరాలకి మనం ఏం విడిచిపెట్టి వెళ్తాం? కానీ మన క్రియలు విడిచిపెట్టి వెళ్తాం. ఏం చెప్తారు? అరే వాడు చాలా మంచోడు రా, అసలు వాడు లేకపోయినా కడుపులో దాన్ని తీసి పెడతాడు. ఏం చెప్పుకుంటున్నాం మనం? అందం చెప్పుకుంటున్నామా? మంచి చెప్పుకుంటున్నాం లేదా చెడు చెప్పుకుంటున్నాం? కాబట్టి దావీదుని గురించి కూడా దేవుడు చాలా సందర్భాల్లో ఏం రాస్తూ వచ్చాడంటే దావీదు యొక్క నడత మిగతా వారు నడవలేదని రాసుకుంటూ వచ్చాడు, లేదా దావీదు నడిచిన నడత తన కుమారులు నడిచాడని రాసుకుంటూ వచ్చాడు రాజుల గ్రంథాల్లో మనం చూసినట్టయితే. కాబట్టి ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు అంటే మన క్రియలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ క్రియలే రాయబడుతున్నాయని కూడా వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అదే ప్రకటన గ్రంథము బహుశా 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎవరు చూస్తున్నారంటే ఏమేమి చూస్తున్నాడు దేవుడు? నీ క్రియలు చూస్తున్నాడు దేవుడు. దేవుడు చూసేది మన క్రియలను ఆయన చూస్తున్నాడు, మన నడిచే నడతను చూస్తున్నాడు, మన ప్రవర్తనను చూస్తున్నాడు. కాబట్టి ఈ భూమి మీదకి మనం వచ్చాము, ఒక దినం వెళ్ళిపోతాం. కానీ ఏం మిగిలిపోతున్నాయి? మన క్రియలు, మనం చేసే పనులు మిగిలిపోతున్నాయి, మిగిలిపోతున్నాయి. అందుకనే అక్కడ మనం చూసినట్టయితే అపోస్తుల కార్యములను కూడా మనం చూడొచ్చు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియు అను పొంతిపరొకడు వైశాల్లో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యొక్క భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. ఆగండి, ఇక్కడ ఒక అన్యుడు ఉన్నాడు. ఇటలీ పటాలంలో శతాధిపతి అని ఒక కొర్నేలి ఉన్నాడు. ఇతడు ఎలాంటి వాడట? దేవుని యందు భయభక్తులు కలవాడుగా ఉన్నాడు, ప్రజలకు బహుధర్మం చేసేవాడుగా ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అంతేకాదు గాని అక్కడ మనం చూసినట్టయితే ఆ కొర్నేలి యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని అక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. 4వ వచనాన్ని చూడండి. అదే 10వ అధ్యాయం 4వ వచనం. ప్రభువా ఏమని అడిగాను? దూత నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినని. చాలు. అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను, ఏమెళ్ళి నీ పనులెన్ని, నీ ధర్మ కార్యాలు, నీ క్రియలు దేవుని సన్నిధానానికి చేరిని. ఎందుకంటే యోబు గారి ద్వారా మనం కొన్ని మాటలు నేర్చుకోగలుగుతున్నాం. ఏం నేర్చుకోగలుగుతున్నాం అంటే ఈ భూమి మీద మనం ఎంతకాలం జీవించాం అనేది ప్రాముఖ్యం కాదు. మనం 40 సంవత్సరాలు జీవించవచ్చు, 50 సంవత్సరాలు జీవించవచ్చు, 60 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు జీవించవచ్చు. కానీ మనం ఎంత జీవించాం అనేది కాదు, కానీ ఎలాగ జీవించాం అనేది ప్రభు చూస్తున్నాడు. ఆ క్రియలు ఎక్కడికి వెళ్తున్నాయి? దేవుడి సన్నిధికి వెళ్తున్నాయి. దేవుడు వాటిని చూస్తున్నాడు. ప్రభు అన్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును. మనం చేసే ప్రతి పని దేవుడు ఏం చేస్తున్నాడట? చూస్తున్నాడు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి యాకోబు గారు తన పత్రికలో రాస్తున్నాడు. ఏమని? ఎలాంటి వాడంటే యోబు గారు ఎంతో జాలి కలిగిన మనస్సు కలిగిన వాడు, ఎంతో జాలి కలిగిన మనస్సు కలిగిన వాడు. అతని క్రియలన్నీ అక్కడ రాయబడ్డాయి, ఒక్క మాటలో రాయబడ్డాయి. జాలి కలిగిన వాడంటే మరి ఆయన క్రియలు మంచివే కదా, అవునా? మనం వస్తాం ఈ భూమి మీదకి, మళ్ళీ వెళ్ళిపోతాం. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది, మట్టి మంటిగా అయిపోతుంది. కానీ ఏం మిగిలిపోతున్నాయి? మన క్రియలు మిగిలిపోతున్నాయి. వాటికి చెరపటానికి వీలు అవి మనం చెరపగలమా? ఈ మన్ను మళ్ళీ మన్ను అయిపోతుంది. ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి చూస్తే ఏముంటది? ఆకారం ఉండదు, ఏమీ ఉండదు. ఒక 10 సంవత్సరాలు వెళ్తే ఏమీ ఉండదు, ఇంకా అసలు ఏమీ ఉండదు. కానీ ఏం మిగిలిపోతున్నాయి భూమి మీద? మిగిలిపోతున్నాయి. జాగ్రత్త. మన క్రియలని మనం ఇక్కడ మిగిల్చి వెళ్తున్నాం. మనం ఎలా జీవిస్తున్నాం అనేది మన ముందు తరాలకు ఒక మాదిరిగా ఉండాలి. అందుకని ప్రభువారు చెప్తున్నారు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. తండ్రి యందు నేను నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతకు నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేను నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. నేను చేసే క్రియలను బట్టైనా నన్ను నమ్మండి. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? నా యందు తండ్రి, నేను తండ్రి యందు ఉన్నామని మీరు నమ్మట్లేదా? పోనీ నా క్రియలైనా చూసి నమ్మండి. మనల్ని చూసి నమ్మాలి అంటే మనలో ఏ క్రియలు కావాలి? దేవుడు చేసిన క్రియలే మనం చేయాలి. నేను విశ్వాసిని, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, నేను క్రైస్తవుణ్ణి అని మనం చెబితే ఎవరు మరి ఏం చూసి నమ్ముతారు? మన క్రియలు దేవుడు చేసిన క్రియలు లేదా ఆయన చెప్పిన క్రియలు మనలో కనబడితేనే మనం క్రైస్తవులు అని నమ్ముతారు. అందుకని అన్నారు, క్రియలు లేని విశ్వాసము మృతం. మనలో ఏముండాలి? క్రియలు ఉండాలి. మనలో క్రియలు ఉండాలి. మనం ఒక సాక్ష్యాన్ని ఈ భూమి మీద ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళాలి. ఒక సాక్ష్యం మనకంటూ ఈ లోకంలో ఉండాలి. సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? క్రియల ద్వారానే సాక్ష్యం వస్తుంది. మనం చేసే క్రియలు, మన నడత, మన ప్రవర్తన బట్టే ఒక సాక్ష్యం ఉంటది. ఆ సాక్ష్యమును బట్టే ఇతరులు దేవుని యొద్దకి వస్తారు. అనేకులు మన ద్వారా ప్రభు దగ్గరికి రావాలంటే మనలో ఏ క్రియలు కనపడాలి? అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, మీరు నన్ను నమ్మట్లేదా? నేను దేవుని కుమారుని మీరు నమ్మట్లేదా? పోనీ నేను చేసే క్రియలైనా చూసి. యేసుప్రభు వారు ఏ క్రియలు చేశారు? రోగులను స్వస్థపరిచారు, చనిపోయిన వారిని లేపారు. క్రీస్తు ప్రభువులో ఏం కనపడుతుంది? వాక్యం కనపడుతుంది. ఆ వాక్యమే శరీరధారియే సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ వాక్యం ఏమైతే ఉందో, ఆయన ఏదైతే బోధించాడో, ఏ 10 ఆజ్ఞలు అయితే ఉన్నాయో ఆయన శరీరంలో, ఆయన ప్రవర్తనలో కనపడుతున్నాయి. కాబట్టి ఆయన ద్వారా అనేకులు నమ్మారు, ఆయన శిష్యుల ద్వారా అనేకులు నమ్మారు. కాబట్టి ప్రభు దగ్గరికి అనేకులు మనం నడిపించాలంటే ఏం కావాలి? క్రీస్తు క్రియలు కావాలి. క్రియలు చాలా ఉన్నాయి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఉన్నాయి, క్రీస్తు ప్రభువారు విశ్వాసి చేసే క్రియలు ఉన్నాయి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఆ 10 ఆజ్ఞలు. మంచోడిని మనల్ని ప్రేమించే వాడిని ప్రేమించడం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. మనకి ఇచ్చిన వాడికి ఇవ్వటం ధర్మశాస్త్ర సంబంధమైన, మనకి పెట్టినోడికే పెట్టడం, కానీ మనకి పెట్టనోడికి కూడా పెట్టడం అనేది విశ్వాసి చేసే క్రియ. అందుకే మత్తయి సువార్తలో మీరు తర్వాత చదవండి, ఇప్పుడు కాదు, 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం ఉంటది. ఆ ప్రసంగము విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రసంగం కొండ మీద ప్రభువారు మొదటిసారి ప్రసంగం చేస్తారు. అక్కడ చాలా విషయాలు అక్కడ తెలియపరుస్తారు. ఏమని?
చూడండి, నీ శత్రువు నిన్ను బాధించిన యెడల నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడల్లా నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువు కొరకు. ఇది యేసు ప్రభు వారు చెప్పింది. కానీ ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? నిన్ను ఎవడైనా ఒకడు కొట్టాడా ఇంకోటి కొట్టు, కంటికి కన్ను పంటికి పన్ను. ధర్మశాస్త్ర క్రియలైతే అవి, విశ్వాస క్రియలైతే ఇవి. వాటికి వీటికి చాలా తేడా ఉంది. అందుకే ప్రభు అన్నారు, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చానని మీకు నమ్మకం లేదా? నేను దేవుని కుమారుని మీరు నమ్మట్లేదా? నా క్రియలైనా చూసి నన్ను నమ్మమన్నాడు. యేసు ప్రభుని నమ్మాలంటే మనలో ఏం కనపడాలి? అన్యులైన చాలా మంది ఉన్నారు. అన్యులే కాదు, నామకార్థ క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ప్రభువుని విశ్వసించాలంటే మనలో ఏం కనపడాలంటే క్రీస్తు క్రియలు కనపడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. అది కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి ఎదుట మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ముందుగా ఏ క్రియలు సిద్ధపరిచాడు మన కొరకు? వాటిలో మనం నడుచుకోవాలి, వాటిని మనం చెయ్యాలి. అర్థమవుతుందా మీకు? 10వ వచనంలో మరియు వాటి యందు మనము నడుచుకోవాలనని, వేటి యందు నడుచుకోవాలని దేవుడు ముందుగా కొన్ని క్రియలు సిద్ధపరిచాడు. ఆ క్రియలు ఆయన చేసి వెళ్ళాడు, ఆయన మనకు చూపించాడు. ఏ క్రియలైతే ఆయన చేశాడో ఆ క్రియలు మనం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అర్థమైందా? దేవుడు ముందుగా కొన్ని క్రియలు సిద్ధపాటు చేసి వెళ్ళాడు, ఆయన చేశాడు, మనకు చూపించాడు ఇలా చేయండి అని చెప్పి. ఆ క్రియలు మనం చేసే వారంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అదే అంటున్నాడు యోబు గారి గురించి. మనం రాత్రి నేర్చుకుంటున్నాం, క్రియల గురించి మనం నేర్చుకుంటున్నాం. మనం ఏమి ఈ భూమి మీద విడిచి వెళ్ళాం, కానీ ఏం విడిచి వెళ్తాం? క్రియలు మాత్రం మిగిలిపోతాయి. మనం చేసే క్రియలు మిగిలిపోతాయి. అవే మనల్ని గూర్చి ఏం చెప్తాయి? సాక్ష్యం చెప్తాయి. అవే మనల్ని గూర్చి సాక్ష్యం చెప్తాయి. అందుకే ఇక్కడ సంఘంతో మాట్లాడుతూ 10వ వచనంలో మరియు వాటి యందు మనము నడుచుకోనవలెనని. దేంట్లో నడవాలి? ఆయన చూపించిన క్రియలలో మనం నడవాలి, అంటే చెయ్యాలని అర్థం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన. దేవుడు ఎందుకు మళ్ళీ మనం సృష్టించుకున్నాడో తెలుసా? ఎందుకు రెండో జన్మనిచ్చాడో తెలుసా? ఇది ఎన్నో జన్మ మనకి? రెండో జన్మ. ఒకటి తల్లి గర్భంలో పుట్టాం, రెండోది క్రీస్తు ద్వారా, వాక్యము ద్వారా మనల్ని కన్నాడు ఆయన. వాక్యము ద్వారా అంటే క్రీస్తు ప్రభు ద్వారా మనం రెండో జన్మని పొందాం. ఈ రెండో జన్మ దేనికోసం అంటే క్రీస్తు ప్రభు వారు ముందుగా కొన్ని క్రియలు, ఆ క్రియలు మనం చేయాలని, ఆ క్రియలు ఈ భూమి మీద విడిచి వెళ్ళాలని. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు చేసిన క్రియలు మన దేహంలో కనపడతాయో అప్పుడు మనం యేసు వార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. ఇంకా ఏ స్వార్థ మనం ప్రకటించాల్సిన అవసరత లేదు. మన దేహం అంటే ఈ శరీరము ద్వారా ఎప్పుడైతే క్రీస్తు క్రియలు కనపడతాయో అప్పుడు ఏమవుతుంది? ఒక చెట్టు దేనిని బట్టి చెప్తాం ఆ చెట్టు అని? దాని యొక్క ఫలాలను బట్టి చెప్తాం. కొన్ని చోట్ల అంటే ఒకే రకమైన చెట్టు ఉంటుంది, ఆకులు ఒకలాగే ఉంటాయి. దూరం నుంచి చూస్తే ఇది ఆ చెట్టు అనుకుంటాం, కానీ దగ్గరికి వెళ్తే అది వేరే చెట్టు అవ్వచ్చు. కానీ దూరం నుంచి చూసిన ఆ ఫలాలు కనపడుతున్నాయి అనుకోండి, ఏమని చెప్తాం? దూరం నుంచి చూసి ఆ ఫలను బట్టి ఓహో ఇది మామిడి చెట్టు, లేదా ఇది ఒక పనసకాయ చెట్టు, లేదా ఇది ఒక సపోటా చెట్టు అని చెప్పగలుగుతాం. దేనిని బట్టి చెప్పగలుగుతున్నాం ఆ చెట్టు ఇదని? మనలో ఫలించే క్రీస్తు ఫలాలను బట్టి మనం ఏం చెప్పబడతాం?
ఇతరులు మన గురించి ఏం సాక్ష్యం చెప్తారు? వీళ్ళు క్రైస్తవులు అని మనం తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన, లేదా మెడలో ఒక సిలువ వేసుకున్నంత మాత్రాన, చేతికి ఒక సిలువ వేసుకున్నంత మాత్రాన, ఇంకా ఏం వేసుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులుగా కాదు. మన క్రియలను బట్టి మనం క్రైస్తవులమా కాదా అని, క్రీస్తునందు ఉన్నామా లేదా అని మన క్రియలే మనం గురించి ఏం చెప్తాయి? సాక్ష్యం ఇస్తాయి. ఈ భూమి మీద మనం ఏం వదిలా కొన్నాళ్ళకి ఏమైపోతాయి? క్షయమైపోతాయి. అంటే ఇంకా కనబడకుండా పోతాయి. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, ఈ వస్తువు ఉందనుకోండి, ఇది కొన్నాళ్ళు అనుకుంటాం, ఇది తర్వాత పాడైపోయిన తర్వాత దీని స్థానంలో ఇంకొక వస్తువు వస్తుంది. దీని గురించి ఏమైపోతాం? మర్చిపోతాం. కానీ క్రియలు మర్చిపోతారా? మనకి ఎవరైనా అన్యాయం చేశారనుకోండి, మర్చిపోతామా? మనిషిని మర్చిపోతాం, క్రియలు మాత్రం ఎందుకు మర్చిపోం? చేసిన క్రియలు అంటాడు. మన క్రియలు అట్లా మిగిలిపోతాయి భూమి మీద. ఆ క్రియలు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈ భూమి మీద మనం ఎంతకాలం జీవించామనేది ప్రాముఖ్యం కాదు, కానీ మనం ఎలాంటి క్రియలు చేస్తూ జీవించామనేదే క్రియ అనగా పని అని అర్థం. మనం ఏ పనులు చేస్తున్నాం అనేది, మనం ఎలా జీవిస్తున్నాం అనేది ప్రాముఖ్యం. యోబు గారు అయినా సరే యోబు గారి గురించి యాకోబు గారు జ్ఞాపకం చేస్తూ ఆయన ఎలాంటి వాడని చెప్తున్నాడట? ఎంతో జాలి గలవాడు, ఎంతో జాలి కలిగిన వాడంట. ఆయన గురించి అక్కడ రాస్తూ వస్తున్నాడు. యోబు గ్రంథంలోనే ఉంటది, కానీ సమయం లేదు, నేను ముగిస్తాను. యోబు గ్రంథంలోనే యోబు గారే చెప్తారు, నేను ఇదిగో ఒకడికి ఆహారం లేనప్పుడు అతన్ని నా ఇంట చేర్చుకున్న వాడని కాను, అతన్ని నేను చేర్చుకోలేదా అని చెప్పి యోబు గారే చెప్తున్నాడు. మార్గం తప్పిన వాడిని నేను అతనికి హెచ్చరించి మంచి మార్గంలో నేను నడిపించలేదా అని యోబు గారే చెప్పుకుంటున్నారు ఆయన చేసిన దానిని బట్టి. కొన్నిసార్లు మనం చేసుకున్న దాన్ని మనం చెప్పడం కంటే ఇతరులు చెప్పే సాక్ష్యాన్ని బట్టి అక్కడ ఉంటుంది. చూడండి, అదే యోహాను సువార్తలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు ఆగండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన చేసిన క్రియలే చేస్తారు. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం, క్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించాము. మరి మన క్రియలు ఎట్లా ఉన్నాయి? మన క్రియలు ఎట్లా ఉన్నాయి? ఈ రాత్రి ప్రభు నిన్ను మిమ్మల్ని మనందరిని అడిగేది ఏంటంటే, మనం క్రీస్తు ప్రభు చేసిన క్రియలు చేయగలుగుతున్నామా? ఆయన పేరు ఏంటంటే ఉపకారి, అపకారి కాదు. మరి మనం ఆయన ఉపకారి అయితే మనం ఏమై ఉండాలి? మనం ఉపకారులుగానే ఉండాలి. కానీ మనం ఎలా ఉన్నాం? మరి మన క్రియలు ఎలా ఉన్నాయో మనమే పరిశీలన చేసుకోవాలి. ఆయన ఎవరికి కూడా హాని చేసిన వాడు, తన్ను కొట్టిన వారిని కూడా ఏం మాట్లాడలా, తన్ను గుద్దినా ఏం తన్ను ఎగతాళి చేసిన, అపహసించిన, ఏం చేసినా ఏమీ మాట్లాడిన వాడు కాడు. యెహోవా అందరికీ ఉపకారి అని వాక్యం చెప్తుంది. మరి ఆయన బిడ్డలమైన మనము ఆయన యందు విశ్వాసం ఉంచామని క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మనము ఉపకారులుగా ఉన్నామా, అపకారులుగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. అదే యోహాను సువార్తలోనే, యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 37వ వచనాన్ని చూడండి. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియదు, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. 39వ వచనం చదవండి. 39. అందుకు వారు తండ్రి అబ్రహాం అనేది, యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను
మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారు. మీరు అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు, మంచిదే. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే మీరు మరి మనం క్రీస్తు పిల్లలని చెప్పుకొని ఎవరి క్రియలు చేస్తున్నాం? ప్రభు వారే చెప్పారన్నమాట, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధికులు. మన క్రియలు ఎలా ఉన్నాయనేది ప్రభు ఈ రాత్రి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనం అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసిన క్రియలే మనం. అబ్రహాం ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టు చేశాడు. అబ్రహాము క్రియలు చాలా బాగున్నాయని వాక్యం చెప్తుంది, సాక్ష్యం ఇస్తుంది. మరి మనం ఎలా ఉన్నాం? మీరు అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ వీరిలో ఏ క్రియలు లేవు? అబ్రహాము చేసిన క్రియలు నేనే లేవు. అదే 8వ అధ్యాయంలోనే 44వ వచనం చూడండి. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చు కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. చాలు. ఎలా ఉన్నాయి మన క్రియలు? సత్యమే లేదు మనలో, అబద్ధం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. దురాశలతో నిండిపోయి ఉన్నాం, క్రియలు సరిగా లేవు అని వాక్యం ద్వారా ప్రభు మనల్ని సూటిగా హెచ్చరిస్తున్నారు. మనం ఈ భూమి మీద ఏమి విడిచిపెడతాం? ఏమి విడిచిపెడతాం? మన క్రియలు మాత్రం విడిచిపెడతాం. అవే మనల్ని గురించి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం చెప్తున్నాయి. యేసు ప్రభుని గురించి కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అనే సాక్ష్యం చెప్పారు అక్కడ చాలా మంది. కాబట్టి మనం గురించిన సాక్ష్యం ఏంటి? యోబు గారి గురించి రాత్రి మనం నేర్చుకుంటున్నాం. యోబు గారు ఎంతో జాలి కలిగిన వాడు. దేవుడే చెప్పిన సాక్ష్యం, అది మనుషులు చెప్పిన సాక్ష్యం కాదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ప్రభువే స్వయాన పరిశుద్ధాత్మ చేత రాయించిన మాటలని 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? న్యాయవంతుడునై దేవుని. ఎందుకు దేవుడు ఈ విధంగా సాక్ష్యం రాయించాడు? తన క్రియలను, యోబు చేసిన క్రియలను బట్టి, యోబు క్రియలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టే సాక్ష్యం రాస్తున్నారు. పిల్లోడు రాసిన పరీక్షను బట్టే మాస్టర్ ఏం చేస్తాడు? దిద్ది మార్కులు వేస్తాడు. అవునా? మనం నడిచిన నడతను బట్టే దేవుడు సాక్ష్యం రాయిస్తాడు. మనం చేసిన క్రియలను బట్టే దేవుడు సాక్ష్యం రాయిస్తాడు. రేపు జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలి అంటే ఎలా ఉంటాయి? ఉంటాయా? మనలో దేవుని క్రియలు లేకపోతే జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయా? ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల పేర్లు ఉన్నాయి. రేపు జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలి అంటే మన క్రియలు బాగుండాలి. యోబును గురించి ఇక్కడ సాక్ష్యం ఎందుకు రాయించాడు? యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతనిలో పాపం ఏమి లేదని ఎందుకు రాయించాడంటే అతని క్రియలు బట్టే. అవునా? పొటేళ్ళు తీసుకొని మేక అంటామా? మేకను తీసుకొని పొటేలు అంటామా? మన క్రియలు బట్టి దేవుడు రాయిస్తాడు. ఈరోజు జీవ గ్రంథంలో యోబు గారి పేరుంది, మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో యోబు గారి పేరుంది. రేపు జీవ గ్రంథంలో పేర్లు, మన పేర్లు ఉండాలంటే ఏముండాలి? మన క్రియలు, ఆయన క్రియలు మనలో ఉండాలి. ఆయన క్రియలు మనం చెయ్యాలి. అందుకనే దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంది, నిన్ను నన్ను రక్షించుకుంది. దేనికోసం అంటే ఆయన చేతులతో మళ్ళీ మనల్ని ఎందుకు చెక్కాడో తెలుసా? ఎందుకు మళ్ళీ రెండో జన్మను, ఇంకొక జన్మను ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఏ క్రియలైతే చేసి వెళ్ళాడో ఈ భూమి మీద అవే క్రియలు మనం చేసే వారంగా ఉండాలి. అప్పుడు మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. మన క్రియలు ఎట్లా ఉన్నాయి? నేనైనా మీరైనా మనమందరం కూడా ఒక్కసారి మనం ఎలాంటి క్రియలు చేస్తున్నాం? క్రీస్తు ప్రభు వారు చేసిన క్రియలు మనలో ఉన్నాయనేది మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. మన క్రియలే మన గురించి ఏం చెప్తాయి? కొర్నేలి గురించి సాక్ష్యం ఎందుకు రాయించాడు ప్రభు? అతడు ప్రజలకు ఎల్లప్పుడూ ధర్మం చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి అతని గురించి సాక్ష్యం రాశాడు. దేవుని దగ్గర అతనికి ఒక మంచి సాక్ష్యం ఉంది.
అలాగే అక్కడ ఉన్న సమాజపు వారు కూడా మంచి సాక్ష్యం చెప్పారు. నేను కావాలంటే రెఫరెన్స్ ఇస్తా. యూదులు అక్కడ అంటున్నారు, ఇతడు మన సమాజమునకు అంటే మన సొసైటీకి చాలా మంచి చేసిన వాడు అని కొర్నేలి గురించి వాక్యం రాయబడింది. మనుషుల సాక్ష్యం ఉంది, దేవుడి దగ్గర కూడా మంచి సాక్ష్యం ఉంది. మరి మనకెంత సాక్ష్యం ఉంది? మన గురించి మనకెంత సాక్ష్యం ఉంది? ఇతరులు మన గురించి ఎంత సాక్ష్యం చెప్పగలుగుతున్నారు? మనకు అలాంటి సాక్ష్యం ఉండాలి అంటే మన క్రియలు బాగుండాలి. మన క్రియలు బాగుండాలి. ఎప్పుడైతే మన క్రియలు బాగుంటాయో దేవుడు మన గురించి కూడా ఏం చేస్తాడట? సాక్ష్యము పలికిస్తాడు. మోషే సాత్వికుడు అని రాయించాడు. సాత్వికుడు అని ఎందుకు రాయించాడంటే ఆ ప్రకారంగా ఆయన క్రియలు ఉన్నాయి కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలు గొనిగి సనిగి ఎంతో విసిగించేశారు. ఆఖరికి ఎవరికి కోపం వచ్చింది? దేవునికే కోపం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలను చూసి దేవుడికే కోపం వచ్చింది, అంతగా విసిగించారు. ప్రభు రాయించాడు ద్వితీయోపదేశ కాండంలో, ఈ 10 మార్లు మీరు నన్ను విసిగించారు అని రాసించాడు. ఎన్నిసార్లు విసిగించారంటే ఇశ్రాయేలు ప్రజలు? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 మార్లు మీరు నన్ను విసిగించారు. కానీ 10 మార్లు కూడా దేవుడికి కోపం వచ్చింది, కానీ ఎవరు కోపం రాలా? అందుకే సాత్వికుడని రాయించాడు. ఉట్లే రాయించలా. మోషే సాత్వికుడని ఊరకనే రాయించలా. సాత్వికానికి తగిన క్రియలు అక్కడ చేశాడు, అంటే సహనాన్ని చూపించాడు. కాబట్టే సాత్వికుడని రాపించాడు. అదే నాలాంటి కోపిష్టైతే, నాలాంటి తొందరపాటు కలిగిన వాడైతే దేవుడు అదే సాక్ష్యం నడిపిస్తాడు. అవునా? మనం చేసే క్రియలను బట్టి దేవుడు మన మీద సాక్ష్యం పలకబోతున్నాడు. మన క్రియలు ఎలా ఉన్నాయనేది మనల్ని మనం సరి చూసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఇక్కడ ఎవరూ గొప్ప వాళ్ళేం కాదు. నీతిమంతుడు లేడు, అందరం బలహీనతలు కలిగిన వ్యక్తులమే. కాబట్టి ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మనల్ని మనం ఏం చేసుకోవాలి? నేనైనా మీరైనా ప్రభు ఇచ్చే సమయం వరకు సరి చేసుకుంటూ వెళ్ళాల్సింది. మధ్యాహ్నం కడిగేమని మళ్ళీ రాత్రి కుక్కర్ కడగకుండా ఉంటామా? ఎప్పటికప్పుడు ఏం చేయాలి? కడుగుతానే ఉండాలి. ఈ దేహాన్ని కూడా వాక్యం చేత ఏం చేయాలి? శుభ్రపరుస్తానే ఉండాలి. వాక్యం అదే కదా, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. వాక్యం హృదయాన్ని ఏం చేస్తుందంట? శుద్ధి చేస్తుంది. నీ వాక్యము సబ్బు వంటిది కాదా? నీ వాక్యము శుద్ధి వంటిది కాదా? సబ్బు ఏం చేస్తుంది? మలినాన్ని శుభ్రం చేస్తుంది. మనం ఎందుకు వారంలో 3 రోజులు 4 రోజుల్లో ఇన్ని రోజుల్లో మనం ఎందుకు ఇక్కడ కూర్చొని వాక్యం నేర్చుకుంటున్నాం? ఎందుకు వాక్యం వింటున్నాం? నేనైనా మీరైనా ఎందుకు ఈ వాక్యాన్ని వినాల్సి వస్తుందంటే మన క్రియలను ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. ప్రభు పిలిచేంత వరకు, ఈ భూమి మీద మన ఆయుష్ ఉన్నంత వరకు మనల్ని మనం ఏం చేస్తా ఉండాలి? ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. మన క్రియలను సరి చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రియలను బట్టే దేవుడు మన మీద రేపు సాక్ష్యము పలకబోతున్నాడు. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ప్రభుకి ఎడం వైపు మేకలు ఉన్నాయి, కుడివైపు వేటిని బట్టి అవి గొర్రెలు అన్నాడు, వేటిని బట్టి మేకలు అన్నాడు? చెప్పండి. క్రియలను బట్టి. నేను రోగిన ఇంటిని మీరు నన్ను పలకరించలేదు, నన్ను పరామర్శించలేదు. నేను ఆకలి కొని ఇంటిని మీరు నాకు, నేను దాహం కొట్టిని, నేను వస్త్రహీనై ఇంటిని వస్త్రమీ లేదు అని మేకలతో అన్నాడు. గొర్రెలతో ఏమన్నాడు? నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం పెట్టారు, నేను చెరసాలలో ఉంటే మీరు నన్ను పరామర్శించారు అని అన్నాడు. వీళ్ళు అన్నారు, గొర్రెలు అన్నారు, మేము ఎప్పుడు ఇచ్చామయ్యా నీకంటే, ఇదిగో లేనోడికి ఇస్తే నాకు. దేనిని బట్టి వారు గొర్రెలు అన్నారు, వీరు మేకలు అన్నాడు? వారు చేసిన క్రియలను బట్టి వీరు చేయలేని అంటే ఇంకేం లేదు. మనం చేసే క్రియలను బట్టి మనం గొర్రె లెక్కలోకి వస్తాం. మనం చేసే క్రియలను బట్టి ఎడం వైపు ఉన్న వారిని అందరిని ఏమన్నాడు? మేకల్ని ముందుగా మీకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోకి వెళ్ళమన్నాడు. ఎందుకంటే ఈ క్రియలు మీరు చేయలేదు కాబట్టి మీకు ముందుగా సిద్ధపరిచిన అగ్నిగుండం వెళ్ళండి, వీళ్ళందరినీ అక్కడ ఉదయమన్నాడు. మీకు ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేశారు కాబట్టి వీళ్ళందరినీ ఎక్కడికి వెళ్ళమన్నాడు? మీకు సిద్ధపరిచిన స్థానంలోకి, పరలోక రాజ్యంలోకి. దేనిని బట్టి మీరు పరలోకంకి వెళ్ళారు? దేనిని బట్టి మీరు నరకానికి వెళ్ళారు? క్రియలను బట్టే. మనం చేసే క్రియలను బట్టి.
మన క్రియలే మనల్ని మన నరకంలోకి తీసుకెళ్తాయి, మన క్రియలే పరలోకంలోకి తీసుకెళ్తాయి. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అమ్మ ప్రార్థన చేస్తారు, మనందరూ ఏకీభవిద్దాం. ఈ సౌండ్ వస్తుంది బాగా. ప్రార్థన చేయమ్మా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ గల నాయన దైవ తండ్రి దీపులెక్కలేని వేలాది కోట్ల స్తోత్రాలు ప్రభావాలు స్తోత్రము 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 స్తుతికి పాటుగా స్తోత్రాలు నమ్మదగిన యేసయ్యా నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు.